తల్లిదండ్రులారా నమస్కారములు. నూతన విద్యా సంవత్సరము ప్రారంభము కానున్నది. మీ పిల్లల విద్య పట్ల మీరు నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి తల్లిదండ్రులారా, తల్లిదండ్రుల కష్టం చూసి పెరిగిన బిడ్డ ఎప్పటికీ దారి తప్పడు. ఇది నిజం. కాబట్టి మీ పిల్లలను మీ ఇంటి వద్ద నుండే చదివించుకోవాలని నేను కోరుతున్నాను. మీ పిల్లలు మీ యొక్క ప్రేమ, మీ యొక్క అభిమానము చూడడము జరుగుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు మీరు పడే శ్రమ చూడడం జరుగుతుంది. తర్వాత కుటుంబ విలువలు తెలిసేస్తాయి, కుటుంబ బంధాలు తెలిసేస్తాయి. గతంలో మేము ఇంటి నుండే చదువు కొనసాగించినాం. అప్పుడు పాఠశాలలో అందుబాటులో లేకుండే. మేము చిన్నతనంలోనే 4వ తరగతిలోనే 4 కిలోమీటర్లము గ్రామాల్లో ఉన్న అందరు విద్యార్థులు కలిసి నడిచిపోయి చదువుకునేది. అప్పటి సమాజం అందరూ అప్పటికి దూర పాఠశాలలు ఉండే, కానీ అందరూ ఒకటే బడికి పోయేది. ఆ ఊరిలోని పిల్లలంతా ఒకటే బడికి పోయేది. ఆ ఊరి సమాజంతో సంబంధం ఉండేది. ఆ ఊరిలో పనిచేసే వ్యక్తులతోటి సంబంధం ఉండేది. వాడు శ్రమను చూసేది, శ్రమలో భాగస్వామి అయ్యేది, స్వేచ్ఛగా చదువుకునేది. ఇప్పుడు పిల్లవానికి శ్రమను చూడడం లేదు, శ్రమ చేసిన వారిని గౌరవించడం లేదు, వాళ్ళ తల్లిదండ్రుల శ్రమను చూడడం లేదు, ఏం లేదు. ఒకే ఒక ఆలోచనతోటి తల్లిదండ్రులు పిల్లలు గురుకులాలకు పంపిస్తున్నారు. 24 అవర్స్ వాడు అక్కడనే టీచర్ల దగ్గర బందికానం లెక్క ఉంటాడు అనేది ఒకే అభిప్రాయంతో తల్లిదండ్రులు గురుకులాలకు పంపిస్తున్నారు. వారు ఒక్క చదువునే ప్రాముఖ్యత తీసుకుంటారు, కానీ విద్యార్థి చాలా జీవితంలో చాలా కోల్పోతాడు. వాడు నిల్వ ఉండి చదువుకునడం వల్ల విద్యార్థి సోమరిగా మారిపోతున్నాడు. తర్వాత శ్రమను చూడడం లేదు, శ్రమ చేసిన వారిని చూడడం లేదు, కుటుంబ బంధాలను చూడడం లేదు, కుటుంబ విలువను చూడడం లేదు. ఇవన్నీ విద్యార్థి కోల్పోతుండు. అది జీవితంలో ఈ కుటుంబ విలువలు, పని సంస్కృతి ఎడల గౌరవము, ఇవన్నీ విద్యార్థికి తెలిసి ఉండాలి. మరి అవి ఎక్కడ చూస్తుండు? గురుకులాల్లో వేర్చడం వల్ల వాడు ఒక చదువుకే పరిమితం అవుతాడు, మిగతా వాటిని నేర్చుకోలేకపోతుండు. కాబట్టి ఒక బాధ్యత గల తల్లిదండ్రులు మీ పిల్లలను 10వ తరగతి వరకు మీ ఇంటి వద్ద నుండే పాఠశాలకు పంపాలని నేను కోరుతున్నాను. మనకు ఇప్పుడు అందుబాటులో లోపల అన్ని పాఠశాలలు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. కాబట్టి మీ ఇంటి వద్ద నుంచి మీ పిల్లలను మన ఊరి పాఠశాల లోపల చదివించుకున్నట్లయితే మీకు పిల్లలు అందుబాటులో ఉంటారు, మీ కష్టాన్ని చూస్తారు, మీ ఇంటికి వచ్చే బంధువుల యొక్క బంధుత్వం తెలుస్తుంది, వాళ్ళతోటి పెద్దలతో ఎట్లా మెదలాలనేది తెలుస్తుంది, సమాజం యొక్క అవగాహన కలుగుతుంది. ఈ విధంగా పిల్లవాడు సంపూర్ణమైన ఒక విలువలు గల వ్యక్తిగా తయారవుతాడు. కాబట్టి మరి మన ఊరిలో పోయే ప్రభుత్వ పాఠశాల కూడా మధ్యాహ్న భోజనం పెడతారు, ఎగ్గు పెడుతుండ్రు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ మీ పిల్లలను మన ఊరి పాఠశాలలో, మన అందుబాటులో ఉన్న పాఠశాలలో చేర్పించి మీ ప్రేమను పంచుతూ, మీరు పిల్లల ప్రేమను పొందుతూ మన ఊరి పాఠశాలలో చేర్పించి మీ పిల్లల విద్యను కొనసాగించాలని నేను కోరుతున్నాను. జై హింద్.